అమెరికా నిజంగా యుద్ధాన్ని వదిలేస్తుందా అండి? ఒకవేళ ఇదే జరిగితే నెక్స్ట్ మార్కెట్‌లో ఏం జరగబోతోంది? అమెరికా నిజంగా యుద్ధాన్ని వదిలేస్తుంది, లేదు అంటే యుద్ధాన్ని ఆపుతుంది అంటే ఇది మార్కెట్‌లకి నిజంగా గుడ్ న్యూసే. కానీ ఈ విషయంలో అమెరికా గెలుస్తుందనే స్టేట్మెంట్ ఇస్తే అమెరికాకి చెంప చెల్లుమనేలాగా సమాధానాలు కూడా ఉన్నాయి. నిన్న రాత్రి సోషల్ మీడియాలో ట్రంప్ గారు చేస్తున్న కామెంట్స్ అవ్వచ్చు, వార్తల్లో వస్తున్న న్యూస్ అవ్వచ్చు, అమెరికా చాలా పెద్ద బాంబుల్ని పెనట్రేటర్స్ అంటే బంకర్ బస్టర్స్ అయితే యూజ్ చేసి ఇరాన్ లో చాలా పెద్ద దాడి చేసిందని న్యూస్ వస్తుందండి. ఒకవేళ ఇదే నిజమయ్యి ఇవాళ సాయంత్రం 6:30 ఆ టైంకి జరిగే మీటింగ్ లో అమెరికా మేము యుద్ధాన్ని ఎప్పటితో ఆపుతున్నామన్నా, ఇక్కడి నుంచి యుద్ధం డిఎస్కలేట్ అవుతున్న స్టేట్మెంట్ ఇచ్చినా నెక్స్ట్ బంగారం వెండి ఏమవబోతున్నాయి? యుద్ధం ఆపితే బంగారం ఇప్పుడు పడిపోతుందా, లేదు ఇంకా పెరుగుతుందా? చాలా కారణాలు ఉన్నాయండి. ఇవి మీకు తప్పకుండా తెలియాలి. ఎందుకంటే యుద్ధం ఆగితే బంగారం పడిపోతుంది అనుకుంటారు, కాదండి. ఇక్కడ సినారియోస్ కాంప్లికేటెడ్ గా ఉన్నాయి. ఇవి మీకు ఖచ్చితంగా తెలియాలి. అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నేను చెప్పే ఏ పాయింట్ అయినా మీకు కరెక్ట్ అనిపించినా, లేదు మార్కెట్‌లకు పాజిటివ్ అవుతుంది అనిపించినా మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ టైమ్ టు టైమ్ వితౌట్ మిస్సింగ్ మీరైతే చూడొచ్చు. అలాగే మీరు ఒకవేళ ఈ వీడియోని మొబైల్‌లో చూస్తూ ఉంటే కామెంట్ సెక్షన్ కాస్త స్వైప్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వస్తుందండి. ఆ హైప్‌ని క్లిక్ చేస్తే నిజంగా మా ఛానల్‌కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో ఫస్ట్ ఈ వీడియోలో మీకు తెలియాల్సిన ఒక 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇంతకు ముందు అంటే యుద్ధం జరక్క ముందు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ మీద ఇరాన్‌కి ఎటువంటి అధికారం లేదు, కంట్రోల్ కూడా లేదండి. కానీ ఇప్పుడు అమెరికా యుద్ధం స్టార్ట్ చేసిన తర్వాత ఏమైంది? వాళ్ళు అక్కడ కంప్లీట్‌గా ఒక టోల్ గేట్ పెట్టినట్టు అయిపోయింది పరిస్థితి. ప్రతి షిప్ దగ్గర ఎంతో కొంత ఫీజ్ తీసుకొని పంపిస్తున్నారు. అంటే ఈ యుద్ధంలో అమెరికా గెలిచినట్టా? లేదు ఇరాన్ గెలిచినట్టా? ఇక సెకండ్ విషయం, యుద్ధం స్టార్ట్ అవ్వనంత వరకు ఇరాన్ ఆయిల్ మీద శాంక్షన్స్ ఉండేవండి. అంటే ప్రపంచంలో చాలా తక్కువ మంది మాత్రమే ఇరాన్ తాలూకా ఆయిల్‌ని కొనుక్కునేవారు. కానీ ఇప్పుడేమైంది? అమెరికా ఆ శాంక్షన్స్ ని ఎత్తేసింది. ఎందుకు? ప్రపంచంలో వస్తున్న ఇబ్బందిని కాస్త తగ్గించడానికట. యుద్ధం స్టార్ట్ అవ్వక ముందే తక్కువ ఆయిల్ అమ్ముకునే ఇరాన్ ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత విచ్చలవిడిగా ఆయిల్ అమ్ముకుంటుందండి. ఇంతకు ముందు పర్ బ్యారెల్ ₹60 అమ్ముకుంటే ఇప్పుడు $110కి $120కి అమ్ముకుంటుంది. మరి యుద్ధంలో అమెరికా గెలిచిందంటారా? ఇక మూడో అతి పెద్ద విషయం, ఇజ్రాయెల్ గాని అమెరికా గాని ఏవైతే అణు ఆయుధాలు తయారు చేస్తుందని, ఇది ప్రపంచ శాంతికి విఘాతం అని చెప్పి దాడులు చేస్తుందో అది సక్సెస్ అయిందంటారా? లేదు, ఇప్పుడు దాడి జరిగి అమెరికా అర్ధాంతరంగా ఇలా వార్ నుంచి ఎగ్జిట్ అయిపోతే న్యూక్లియర్ వార్ స్టార్ట్ అవడం ఆగుతుందేమో గానీ ఇరాన్ ని ఫర్దర్ గా న్యూక్లియర్ బాంబ్ తయారు చేయకుండా ఆపగలరా? ఇలాంటి డీటెయిల్స్ మనం ఖచ్చితంగా మాట్లాడదామండి. ఇక్కడ ఎంత ఆశ్చర్యం అంటే నిన్న మొన్నటి వరకు గల్ఫ్ దేశాల్లో ఉండే అమెరికా బేస్లన్నీ కూడా అసెట్స్ కింద ఉండేవండి. కానీ ఇప్పుడు అవే అసెట్స్ అటు గల్ఫ్ దేశాలకి, ఇటు అమెరికాకి భారంగా లయబిలిటీలుగా మారుతుంది. ఎప్పుడు ఇరాన్ వాటి మీద దాడి చేస్తుందో వాటి కారణంగా ఇంకే దేశాల మధ్య యుద్ధం వస్తుందనేలాగా పరిస్థితులు మారిపోతున్నాయి. సో ఇప్పుడు చెప్పండి, ఇరాన్ గెలిచిందంటారా? లేదు అమెరికా గెలిచిందంటారా? నిన్న సోషల్ మీడియాలో ట్రంప్ గారు ఒక పోస్ట్ చేస్తూ ఇరాన్ మీద బంకర్ బస్టర్స్ తో అంటే పెనట్రేటర్స్ తో దాడి చేశామని, భయంకరమైన దాడి జరిపామని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేశారండి. ఇది నిజమే. దీనివల్ల ఇరాన్ కి నిజంగా చాలా పెద్ద దెబ్బ తగిలినట్టే. అండర్ గ్రౌండ్ ఫెసిలిటీస్ ని కూడా ధ్వంసం చేయగల ఈ బంకర్ బస్టర్ ని ఇప్పుడు అమెరికా ఎందుకు ప్రయోగించింది? ఇరాన్ లో ఏవైతే వీళ్ళు అణు ఆయుధాలు తయారు చేయడం గానీ, రీసెర్చ్ సెంటర్ గానీ ఉన్నాయో వాటిని కంప్లీట్ గా ధ్వంసం చేయడానికి చేసిందని చెప్పి మనకి న్యూస్ వస్తుంది. ఇస్ఫహాన్ దగ్గర ఈ దాడులు జరిగాయని చెప్పి మనకి న్యూస్ వస్తుందండి. సో ఈ దాడి వెనకాల ప్రధాన లక్ష్యం ఏంటి అంటే అమెరికా ఇరాన్ తాలూకా మిసైల్ స్టోరేజ్ యూనిట్స్ ని, లేదు వాళ్ళ తాలూకా మిసైల్ క్యాపబిలిటీస్ ఉండే రీసెర్చ్ సెంటర్స్ గానీ, మిసైల్ స్టోరేజ్ గానీ కంప్లీట్ గా ధ్వంసం చేయడానికి అని చెప్పి మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏంటి అంటే ఈ దాడిలో ఇరాన్ కి ఎంత వరకు డ్యామేజ్ జరిగిందనేది ఇంకా కన్ఫర్మేషన్ రాలేదండి. కానీ ఒక విషయం మనకు అర్థమవుతోంది, బాంబుల దాడి జరిగిన తర్వాత సెకండ్ ఇగ్నైట్ అంటే ఏవైతే వీళ్ళు దాచుకున్నారో అస్త్రాలు, లేదు అంటే ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండోసారి బ్లాస్ట్ అవడం జరిగిందంటే డ్యామేజ్ కారణంగా. ఇది మనం కాస్త డ్యామేజ్ ఎక్కువ అని చెప్పడానికి ప్రధాన అంశంగా మనకి న్యూస్ లో కనిపిస్తున్న విషయం. అయితే ఇప్పుడు అమెరికా చేస్తున్న ఈ దాడి ఇస్ఫహాన్ మీదే ఇప్పుడు ఎందుకు చేసింది అనేది ప్రధాన ప్రశ్న అండి. ఇస్ఫహాన్ అనేది ఒక ప్రధాన హబ్. అటు మిలిటరీ యూనిట్స్ కి, ఇటు స్టోరేజ్ యూనిట్స్ కి, అటు న్యూక్లియర్ తాలూకా టెక్నాలజీ సంబంధించి ప్రతి దానికి కూడా ఇదొక ఇంపార్టెంట్ కేంద్రం. సో ఈ కేంద్రం మీద దాడి చేయడం ఏంటంటే అమెరికా వాళ్ళ తాలూకా ప్రధాన లక్ష్యాన్ని సాధించిందనేలాగా
స్టేట్మెంట్స్ వస్తున్నాయి. అయితే ఈ ప్రధాన లక్ష్యం ఏమిటి, యుద్ధం మొదలైంది దేనికోసం, ఇప్పుడు ఈ లక్ష్యం ఏంటి, దీని గురించి డిఫరెన్స్ తెలిస్తేనే ఫర్దర్ గా వార్ గురించి మనకు క్లారిటీ వస్తుంది. నిన్నటి వరకు వీళ్ళ ప్రధాన లక్ష్యం ఏంటండి, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని వదిలేయండి, లేదు అంటే కార్గ్ ఐలాండ్ మీద దాడి చేస్తాము, మీ తాలూకా ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని దాడి చేస్తాము అని బెదిరించిన అమెరికా ఇప్పుడు సడన్ గా ఈ పర్టికులర్ ఇన్ఫాస్ ఫెసిలిటీ మీద ఎందుకు దాడి చేసింది అంటే క్లియర్ గా ఒక విషయం అర్థమవుతుంది. ఒకవేళ అమెరికా అనుకున్నట్టే కార్గ్ ఐలాండ్ మీద దాడి చేస్తే దాని తాలూకా ప్రభావం అమెరికా కూడా స్వయంగా అనుభవించాల్సి వస్తుందండి. ప్రపంచ వ్యాప్తంగా చాలా ఇబ్బందులు వస్తాయి. సో అందుకు తెలివిగా ఆల్టర్నేట్ గా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని రిమైనింగ్ దేశాలకు అప్పచెప్పి మీరు ఇక చూసుకోండి మేము ఇక చెయ్యము అనేలాగా మాట్లాడుతూ ఫర్దర్ గా ఇరాన్ కి న్యూక్లియర్ కెపాసిటీని కంప్లీట్ గా ధ్వంసం చేయడానికి వాళ్ళ దాకా రీసెర్చ్ సెంటర్స్ అవ్వచ్చు, బేసిస్ అవ్వచ్చు, అన్నిటి మీద దాడి చేస్తోంది. అంటే ఇక్కడ మనకి రెండు విషయాలు అర్థం కావాలండి. ఒకటి, అమెరికా ఈ విధంగా సడన్ గా ప్లాన్ ని ఆయిల్ వైపు నుంచి సెక్యూరిటీస్ వైపు ఎందుకు మార్చింది అంటే ఫస్ట్ విషయం, అమెరికా పరిస్థితి బాగోలేదు. అమెరికాలో జనాలు ట్రంప్ కి ఎగ్నెస్ట్ గా మారుతున్నారు. ఇక ఆయిల్ ప్రైసెస్ అమెరికాలో కూడా $4 దాటిపోతుందండి. ఇలాగే కొనసాగితే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి, వడ్డీ రేట్లు తగ్గించడానికి అవకాశం కుదరదు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న అమెరికా ఈ దాడి చేయడం వల్ల సాధించిన దానికన్నా ఎక్కువ ఇబ్బంది పడిపోయేదే ఫ్యూచర్ లో ఎక్కువ ఉంటుందనే వాదన ప్రతి ఒక్కరికి అర్థమవుతోంది. సో ఇప్పుడు ఈ పాయింట్ బేస్ చేసుకునే అమెరికా ఈ యుద్ధంలోంచి కాస్త వెనకడుగు వేస్తూ ఎస్పెషల్లీ యూరోపియన్ నేషన్స్ కానీ మిగిలిన దేశాలకు కానీ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని మీరు కాపాడుకోండి అనేలాగా వెనక్కి వెళ్ళిపోతుంది అనే న్యూస్ మార్కెట్ లో వస్తుంది. దీన్ని కొట్టి పారేయలేని విధంగా ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి మార్కెట్ లో. సో అయితే ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ అయిపోతుందా అంటే ఇంకా మనం ఆ విషయం మీద ఎవరు కూడా ఆన్సర్ ఎస్ అని చెప్పలేకపోతున్నారు. బట్ ఇప్పుడు అమెరికా జరిపిన ఈ దాడి వల్ల ఏదైతే ప్రధానంగా వార్ స్టార్ట్ అయిందో న్యూక్లియర్ తాలూకా కెపాసిటీని ఇరాన్ కంప్లీట్ గా కోల్పోయిందా అంటే మనం ఎస్ అని చెప్పగలుగుతున్నాం కానీ కంప్లీట్ గా ప్రూవ్ చేయలేని విధంగా ఉంది. బట్ స్టిల్ ఎంతో కొంత పాజ్ అయితే వస్తుందండి. సో దీన్ని ఆసరాగా తీసుకొని అమెరికా మేము యుద్ధంలో గెలిచాము అంటూ ఇక మీదట ఇరాన్ మీద ఉన్న శాంక్షన్స్ మళ్ళీ తెచ్చినా తేకపోయినా వీళ్ళు మార్కెట్ లోంచి ఈ యుద్ధం నుంచి ఎగ్జిట్ అవ్వడానికి క్లియర్ ప్రయత్నాలు చేస్తున్నారండి. సో ఈ ప్రయత్నంలో భాగంగా ఈవెన్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ అవ్వకపోయినా అమెరికా చేతులెత్తేలాగా కనిపిస్తుంది. సో స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని ఏం చేసినా కాపాడలేము అని తెలిసినప్పుడు అట్లీస్ట్ వాళ్ళతో నెగోషియేషన్స్ లో గెలవలేకపోతున్నాము, యుద్ధం ఇంకా ఎక్కువైపోతుంది అన్నప్పుడు ఇరాన్ నుంచి వచ్చే ప్రధాన థ్రెట్ ని వాళ్ళ దాకా న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డ్యామేజ్ చేసేసి అమెరికా కనుక ఇప్పుడు పక్కకి తప్పుకుంటే ఆటోమేటిక్ గా ప్రెజర్ ఇరాన్ మీద ఎంతో కొంత వస్తుందండి. ఇంకా అమెరికా పక్కకి వెళ్ళింది కదా మీరు ఆపండి అని చెప్పి. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఇజ్రాయెల్ ఈ దాడిని ఆపుతుందా? అమెరికా లక్ష్యాలు వేరు, ఇజ్రాయెల్ దగ్గర లక్ష్యాలు వేరు. యుద్ధంలో ఇప్పటికే చాలా సార్లు అమెరికాకి సంబంధం లేదంటూ, లేదు అమెరికాకు చెప్పకుండా పెద్ద పెద్ద దాడులు చేసి చాలా ఇబ్బందులు అయితే తీసుకొచ్చింది. సో ఇప్పుడు ఇజ్రాయెల్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది దీని మీద కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి మార్కెట్ లో. సో ఇప్పుడు ఇవాళ సాయంత్రం 5:30, 6:30కి అమెరికా మేము గెలిచామనో, లేదు యుద్ధం నుంచి మేము డిఎస్కలేట్ చేస్తున్నామనో ఈ విధంగా స్టేట్మెంట్స్ వస్తే మార్కెట్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అవ్వచ్చు. కానీ బంగారం వెండి మనం అనుకున్నట్టు జరగదండి. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. మీరు గమనించారే లేదో బంగారం వెండి ప్రతిసారి కూడా డీఎస్కలేషన్ జరిగినప్పుడల్లా ఫస్ట్ పెరగడం జరిగిందండి. కొంతవరకు మనకు అర్థమవుతుంది ఏంటి అంటే యుద్ధాలు జరిగితే బంగారం పెరుగుతుంది, యుద్ధాలు తగ్గితే బంగారం పడిపోతుంది అనుకుంటున్నాం. కానీ ఇక్కడ సినారియో చాలా వెరైటీగా కనిపిస్తుందండి. ఒకవేళ నిజంగా అమెరికా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చి సడన్ గా యుద్ధం నుంచి వెనక్కి తప్పుకుంటే బంగారం వెండి ఒక్కసారిగా పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. అయితే ఎంతవరకు పెరుగుతుంది అనేది పక్కన పెడితే ఈ మార్పు ఎందుకు వస్తుంది, నెక్స్ట్ బంగారం పెరగడానికి అవకాశం ఏంటి అంటే ఒకవేళ అమెరికా వెనక్కి వెళ్తే ఇమ్మీడియట్ గా జరిగేది క్రూడ్ మనకి తగ్గిపోతుందండి. అంటే క్రూడ్ ప్రైసెస్ తగ్గిపోతే ఖచ్చితంగా మనకి ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అయిపోతుంది. ఇన్ఫ్లేషన్ తగ్గిపోతే ఫెడ్ దగ్గర నుంచి ఖచ్చితంగా వడ్డీ రేట్లు తగ్గించడానికి 100% ఛాన్సెస్ ఉంటాయండి. వడ్డీ రేట్లు తగ్గిస్తారు అంటే ఖచ్చితంగా యుఎస్డి కూడా మనకి వీక్ అయిపోతుంది. యుఎస్డి వీక్ అవుతున్న మరుక్షణం బంగారం మళ్ళీ పెరగడానికి షార్ట్ టైమ్ లో ఛాన్సెస్ ఉంటాయండి. సో అందువల్ల బంగారం వెండి ఇమ్మీడియట్ గా కొంతవరకు పాజిటివ్ గా మారి యుద్ధం తగ్గిన అంటే అమెరికా వెనక్కి వెళ్ళినా డిఎస్కలేట్ చేసినా పాజిటివ్ గా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వీక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే యుద్ధం తగ్గితే యాజ్ యూజువల్ గా సేఫ్ హెవెన్స్ నుంచి మళ్ళీ బయటకు వస్తారు. సో ఇక్కడ పాలసీ షిఫ్ట్ అనేది మనం ప్రధానంగా గమనించాల్సిన అంశం అండి. యుద్ధం తగ్గిపోతుందంటే బంగారం పడిపోతుందని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియట్ గా మనకి పాజిటివ్ స్పైక్ రావడానికి అవకాశం ఉంది.
ఒకవేళ వస్తే తొందరపడిపోయి మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. అది కూడా ఫర్దర్ గా సెల్ ఆఫ్ కి దారి తీయొచ్చు. ఇక ఇదే క్రమంలో సిల్వర్ కూడా మనకి పెరగడానికి ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే ఒకవేళ యుద్ధమే ఆగిపోతే ఇంతవరకు ఉన్న డిమాండ్ మళ్ళీ వస్తుంది సిల్వర్ కి. ఖచ్చితంగా సిల్వర్ ప్రైసెస్ కూడా మనకి పాజిటివ్ గా రియాక్ట్ అవుతాయి. సో ఇలాంటి టైంలో బంగారం కన్నా సిల్వరే ఇంకాస్త వాలటైల్ గా కూడా మనం చూడొచ్చు. సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాని ప్రకారం మీ వరకు మీకు బంగారం ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది మీరు పాజిటివ్ గా తీసుకుంటారా, లేదు ఫర్దర్ గా ఏం చేయాలనే ఆలోచన ఇంకా ఎక్కువ అవుతుందా మీకు? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇన్ఫ్లేషన్. ఇప్పుడు గమనించండి, ఒకవేళ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇలాగే ఎలివేటెడ్ గా ఉండి యుద్ధం ఇలా కొనసాగుతూ ఫర్దర్ గా ఇన్ఫ్లేషన్ పెరిగింది అంటే ప్రపంచంలోనే అతిపెద్ద శక్తిగా పెద్ద పేరుగాంచిన అమెరికా కుప్పకూలడానికి ఒక్కడుగు దూరంలో ఉంటుందండి. సో ఇలాంటి టైముల్లో ఖచ్చితంగా అమెరికా యుద్ధం ఆపడానికే ప్రయత్నాలు చేస్తోంది అనడానికి ఇదే ప్రధాన కారణం. సో ఇప్పుడు అమెరికా కనుక యుద్ధం ఆపకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ కుప్పకూలిపోయే దేశం ఏది అంటే ఇరాన్ కన్నా ఫస్ట్ అమెరికా ఎక్కువ బాధలు పడడానికి అవకాశం ఉందండి. అన్ని రకాలుగా అప్పుల పరంగా, టెక్నాలజీ పరంగా, గ్లోబల్ గా అన్ని విషయాల్లోనూ అన్ని పక్కల ఏదో ఒక ప్రాబ్లం తో సతమతం అవుతున్న అమెరికా ఇప్పుడు కనుక యుద్ధం ఆపకపోతే తీవ్ర పరిణామాలు మనం చూస్తాం. ఇన్ఫాక్ట్ యుద్ధం ఆపితే అన్నిటికన్నా ఫస్ట్ సేవ్ అయ్యేది అమెరికా అనే పరిస్థితిలో ఉందండి. సో ఈ కారణాల వల్ల మేబీ ఇవాళ సాయంత్రం యుద్ధం డిఎస్కలేట్ అయ్యే న్యూస్ వస్తే, ఎందుకంటే మార్కెట్లో ఉన్న న్యూస్ అంతా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారండి. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, అమెరికా దగ్గర నుంచి వచ్చే స్టేట్మెంట్ ఏంటి అనేది మనం చూసి దాన్ని బట్టి నెక్స్ట్ మార్కెట్లో ఎలా ఉంటుందనేది మనం గెస్ చేసుకోగలగాలి. సో అమెరికా యాజ్ యూజువల్ గా డిఎస్కలేట్ చేస్తుంది అని వస్తున్న న్యూస్ కి ఏకీభవిస్తూ డిఎస్కలేట్ అయితే పర్వాలేదండి, అవ్వకపోతే పరిస్థితి ఏంటి? అమెరికా అన్నట్టే నెక్స్ట్ కార్గ్ ఐలాండ్ మీద దాడి చేస్తుందా? ఒకవేళ ఈ దాడి జరిగితే ఆయిల్ ప్రైసెస్ ఇంకెంత పెరుగుతాయి? ఒకవేళ ఈ విధంగా దాడి చేస్తే ఇరాన్ ఫర్దర్ గా ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకుంటుంది? మిగిలిన గల్ఫ్ దేశాల మీద ఎలాంటి దాడులకి ఉసుగొలుపుతుంది ఈ పరిస్థితి? ఇలాంటివి మనం ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకొని మన ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు, మన ఇండియా తలక గ్రోత్ అవ్వచ్చు, బంగారం, వెండి, ఇన్ఫ్లేషన్ ఏదైనా సరే డిపెండ్ అయ్యే పరిస్థితులు మనం ఆలోచించుకోవాలి. కానీ ఇక్కడ మనం ఒక్క విషయం అర్థం చేసుకోవాలండి, అమెరికా ఇంతవరకు ఎన్నిసార్లు మేము గెలిచామని అనౌన్స్ చేసిందండి. ఒకే యుద్ధంలో ఇన్నిసార్లు గెలిచామని అనౌన్స్మెంట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఒకసారి గెలిచామని స్టేట్మెంట్ చేస్తుంటే ఇప్పుడు మళ్ళీ వెళ్ళి బాంబులు వేయాల్సిన అవసరం ఏంటి? మరోపక్క గ్రౌండ్ ట్రూప్స్ ఎందుకు పంపించాలి? అంటే గ్రౌండ్ ఇన్వేషన్ కూడా రెడీ చేస్తున్నదా, లేదు ఇలా చూపించి ఇరాన్ ని బెదిరిస్తూ వాళ్ళని మెడ ఉంచుతుందా? ఇన్ని చేస్తున్న ఇరాన్ దగ్గర నుంచి ఒక్క స్టేట్మెంట్ కూడా మేము ఒప్పుకుంటున్నామని కానీ యుద్ధం ఆపుతామని కానీ ఎందుకు రావట్లేదు? ఈ పరిస్థితులు చూస్తుంటే అమెరికా చేస్తున్న ఈ చర్యలన్నీ కూడా ఏదో ఒక విధంగా మసిపూసి మారడికాయ చేస్తున్నట్టు కనిపిస్తుందా? యుద్ధం ఏమంటూ మొదలైంది, మళ్ళీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితులకి దారి తీస్తుంది? సో మార్కెట్ లో కన్ఫ్యూజన్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఈ కన్ఫ్యూజన్ మనకి ఇవాళ సాయంత్రం కాస్త తీరడానికి అవకాశం ఉందండి. అందువల్ల మనం ఖచ్చితంగా ఈ న్యూస్ మీద 100% కాన్సన్ట్రేషన్ చేయాలి. సో మొత్తానికి యుద్ధం ఆగుతుందా అంటే నో వన్ కెన్ సే ఎస్. అలాగే పరిస్థితులు చక్కబడుతున్నాయంటే దెర్ ఇస్ నో క్లారిటీ. టెన్షన్స్ అయితే మార్కెట్ లో కంటిన్యూస్ గా ఉండబోతున్నాయి. ఇది ఒక్కటే మనకి ప్రస్తుతం తెలుస్తున్న విషయం. సో రేపు మార్కెట్లు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు మాట్లాడుకున్న, రేపు పొద్దున్న ట్రంప్ గారు ఏమైనా చేయొచ్చు, లేదు ఇరాన్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వచ్చినా, ఇజ్రాయెల్ ఎలాగ మళ్ళీ దాడులు చేపట్టినా పరిస్థితులు తలకిందులు అవుతాయండి. సో ఈ పరిస్థితుల్లో ఎగ్జిస్టింగ్ పరిస్థితుల్లో వార్ ఒక కొలిక్కి వస్తుందనే ఒక క్లారిటీ మాత్రం మనకు వస్తుంది. సో ఎంత వేరం అమెరికా దీన్ని సీజ్ ఫైర్ ఎండ్ చేస్తుందా, లేదు ఇరాన్ ప్రకటిస్తుందా అనేది ఎవరైనా చెప్పలేం. కానీ ఎవరు ప్రకటించినా, ఎవరు యుద్ధం ఆపుతామని చెప్పినా మార్కెట్లకి, మనకి, అందరికీ మంచిదండి. సో తొందరలో ఒక గుడ్ న్యూస్ విందామని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.